ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు, బ్యాంకులు ఎదురవుతున్న సమస్యలు, ఇలా రైతుల్లో రుణాల మాఫీపై ఆందోళన నెలకొంటుంది. నిత్యం బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అక్కడ స్పష్టత లేకపోవడంతో తమకు అసలు రుణమాఫీ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన, సందిగ్ధత మధ్య నలుగుతున్న అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో రుణమాఫీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రుణమాఫీని చేపట్టింది. 3 విడతల్లో పంట రుణాలను మాఫీ చేసింది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీలు జరగకపోవడంతో రైతుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. సాంకేతిక ఇబ్బందులు, 2 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు, 2 లక్షల రూపాయల పైన అప్పు ఉన్న రైతులకు ఇంకా మాఫీ జరగలేదు. మరోవైపు రైతుల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో ఇప్పటి వరకు జిల్లాలో 30% మించి రైతుల రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల్లో కూడా కొందరి రుణాలు మాఫీ కాని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర బ్యాంకు పరిధిలో రుణమాఫీ తీరు అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ డబ్బులు జమ కాకపోవడం, బ్యాంక్ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 విడతల్లో కొంతమందికే రుణాలు మాఫీ కావడంతో మిగిలిన రైతులు మండిపడుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సరైన సమాచారం కూడా అందకపోవడంతో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని జైనత్, తలమడుగు, బోధు మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. రుణాల మాఫీ లిస్టులో కొంతమంది పేర్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సార్, మాది 2,77,000 రుణం ఉన్నది సార్. మాకు ఇంకా అది అట్లనే ఉన్నది, మాఫీ కాలే. మరి ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమో మాకు తెలియట్లేదు. వీళ్ళు ఏం చెప్పులే, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, 2 లక్షలు చెప్పినాము, అయిపోయింది అంటున్నారు. మాకు దాని గురించి ఏమన్నా సమాచారం ఏమి ఇవ్వడం లేదు. అంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దాని గురించి మాకు ఏదన్నా కానీ చెప్పాలని మొత్తం అధికారులను కోరుకుంటున్నాం సార్. జిల్లా మొత్తంలో 3 విడతల్లో 55,961 మంది రైతులకు 608.88 కోట్ల రుణమాఫీ సొమ్ము జమ అయింది. మొదటి విడతలో 18,821 మంది రైతులకు గాను 120.79 కోట్ల మాఫీ జరగ్గా, రెండో విడతలో 17,647 మంది రైతులకు గాను 201.79 కోట్ల రూపాయలు, మూడో విడతలో 19,493 మంది రైతులకు గాను 286.26 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. మూడో విడతలో 2 లక్షల వరకు రుణం మాఫీ అవుతుందని రైతులు భావించారు. 2 లక్షల కంటే 1 రూపాయి ఎక్కువగా ఉన్న వారి పేరు జాబితాలో చేర్చకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని కుటుంబాలు తీసుకున్న రుణం 2 లక్షలు దాటింది. అలాంటి వారికి 2 లక్షల వరకు మాఫీ చేస్తే సరిపోతుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు. కుటుంబంలో ఎవరికి రుణాలు మాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు అంటున్నారు. పంట రుణాల మాఫీపై ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో ఇంకా అయోమయం కొనసాగుతున్నది. ప్రస్తుతం అయితే 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. చాలా మందికి కూడా రుణాలు మాఫీ కాని రైతులే దాదాపు 70% వరకు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే సాంకేతిక లోపాలపై ప్రస్తుతం అయితే అధికారులు సర్వే చేస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తమ రుణం మాఫీ అవుతుంది 2 లక్షలు అని చెప్పి ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. చాలా చోట్ల కూడా ఆందోళనలు, రైతులు బ్యాంకుల చుట్టూ కానీ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వారికి కావాల్సిన సంబంధించిన పత్రాలన్నీ అందిస్తున్నప్పటికీ కూడా వారికి పూర్తిగా స్పష్టత రావడం లేదు. రుణమాఫీపై పూర్తిగా గ్యారెంటీ లేనట్టుగానే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు రైతులు, రైతు సంఘ నాయకులు, ఆదివాసీ రైతు సంఘ నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ గారు, చెప్పండి, 2 లక్షల రుణమాఫీ 3 దశల్లో చేశాము అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది. ఏమంటారు దీన్ని మీరు? ఒకటి, ఎన్నికల హామీలలో ప్రధాన అంశంగా వచ్చింది ఇది. గత ప్రభుత్వం మాఫీ చేయలేదు, మేము 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అసలు వాస్తవంగా 72 లక్షల రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. రైతులకు రుణం ఇచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారంటే 52 లక్షలకు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే 42 లక్షల మందికి మేము రుణం ఇస్తాము, 31,000 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఇప్పటి చివరికి వచ్చేసరికి ఏమైంది, 22 లక్షల మందికి ఇచ్చిండ్రు. అదేవిధంగా 17,933 కోట్లే రైతులకు అందినాయి. 2 లక్షల మీద ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు. ఆధార్ కార్డు సాంకేతిక లోపం ఉన్నదని రాలేదని చెప్పి, రేషన్ కార్డు అని చెప్పి, రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం లేదని చెప్పి, రేషన్ కార్డుకు అది పట్టా పాస్బుక్ ఆధార్ కార్డుకు అనుసంధానం లేదని చెప్పి, ఇట్లా సాంకేతికమైనటువంటి వాళ్ళ లోపాలు ఉన్నటువంటివి కూడా 2 లక్షలు ఉన్నాయని చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళ లోపాలు ఉన్నటువంటివి కూడా మనకు తెలుసు. మన ఆదిలాబాద్ జిల్లాలో యాపలగూడ గ్రామంలో మహారాష్ట్ర బ్యాంక్ ఇచ్చింది, వాళ్ళందరికీ కూడా రాలేదు.
ఎందుకంటే 31 కోట్లు మహారాష్ట్ర బ్యాంకుకు వచ్చినాయి, ఇచ్చింది ఏంటంటే 2.5 కోట్లు ఇచ్చిండ్రు. అందుకని చాలా లోపాలు అనేటువంటివి ఉన్నాయి. మీరేమంటారు? ప్రస్తుతం అయితే వ్యవసాయ అధికారులు సర్వేలు చేస్తూ ఉన్నారు, రైతులకు సంబంధించిన సాంకేతిక లోపాలు ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ వీటిపై కూడా ఏమైనా స్పష్టత వస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు ఇవన్నీ ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైతు బంధు కూడా ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇప్పుడు ఆధార్ లింకు లేకపోతే ఈ డబ్బులు కూడా పడద్దు కదా, రైతు బంధు డబ్బులు పడద్దు, పిఎం కిసాన్ డబ్బులు పడద్దు. ఏదో ఒకటి సాకు చెప్పి సాంకేతిక లోపం పేరుతోటి దూరించుకుంటున్నారు తప్ప రైతుకు చిత్తశుద్ధితోటి రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ డబ్బులు విడుదల చేయాలా. 2 లక్షల పైబడి రుణం ఉన్నా కూడా ఆ రైతు రుణంగా బ్యాంకులో ఉంటాడు తప్ప వీళ్ళని అడిగేది లేదు కదా. రైతే ఎప్పటికైనా ఆ రుణానికి బాధ్యుడు. ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్పలే, 2 లక్షల పైబడి ఉంటే మేము ముందు చెల్లించమని చెప్పలే. మళ్ళా ఇవాళ మా ఏజెన్సీ ప్రాంతంలోనైతే గవర్నమెంట్ ల్యాండ్స్ సాగు చేసుకునేటువంటి నిరుపేద రైతులు ఉన్నారు, అటువంటి రైతులకు కూడా ఇప్పుడు పట్టా అని చెప్తున్నాడు. ఎన్నికల్లో ఏదైతే ఎటువంటి ఆంక్షలు లేకుండా వాగ్దానం చేసిండో ఆ రకంగానే రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసులకు సంబంధించిన రైతులకు కూడా రుణాలపై మాఫీపై స్పష్టత లేదు. ఏమంటారు? అసలు ఆదివాసులకు సంబంధించిన ఏమైనా వస్తుందా? నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర సరైన అవగాహన లేదనుకుంటా, దాటా లేదనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని డబ్బులు అవసరం, ఎంతమందికి రుణమాఫీ చేయాలనేది స్పష్టత ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కొన్ని విడతల కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ కరెక్ట్గా రైతులకు ఇబ్బంది చేయకుండా రుణాలు మాఫీ అయినాయి. మరి ఇప్పుడు మీ డాటా ఎటుపోయింది? మీ అధికారులు ఏం చేస్తారున్నారని నేను అడుగుతా ఉన్నా. ఒక్కడు ఏమో 2 లక్షల పైబడి చిలుకులు అప్పు ఉంటే మిగతా డబ్బులు కట్టేస్తేనే నీకు రుణం మాఫీ అవుతుంది అంటే, వాళ్ళు 10% నుంచి 25% నుంచి అప్పు తీసుకొచ్చి బ్యాంక్ కట్టిన అది ఎన్ని రోజుల వరకు మాఫీ అవుతుందో స్పష్టత లేదు. మొత్తంగా చాలా ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా విషయాలపై కూడా స్పష్టత లేదు. రేషన్ కార్డు అనుసంధానం చేశారు, దీనికి కంపల్సరీ రేషన్ కార్డు కాదు అని చెప్తున్నప్పటికీ కూడా దాని ప్రామాణికం తీసుకోవట్లేదని చెప్తున్నప్పటికీ కూడా రైతుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతులు రుణమాఫీకి సంబంధించిన ఆందోళన సాగుతున్న నేపథ్యంలో మరోపక్క బీజేపీ కానీ విపక్షాలైనటువంటి బీజేపీ, టీఆర్ఎస్ కూడా వీరికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించిన ఉద్యమం మాత్రం ఉధృతం కాబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ HMTV ఆదిలాబాద్. ఖాతాలు సరిగ్గా లేకపోవడం, ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవడం, పటాపాస్ పుస్తకాలు మ్యాచ్ చేసి ఉండకపోవడంతో చాలా మంది రైతులకు రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి యాప్లో పరిశీలిస్తే తప్పుగా ఉన్నట్టు చూపిస్తోంది. రైతులు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తే సరిగానే ఉన్నాయని అంటూ ఉండడంతో రైతుల్లో సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్ర బ్యాంకులో అయితే కొంతమంది రైతుల పేర్లు గల్లంతయ్యే. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రైతులకు అసలు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ₹1,00,000 రుణమాఫీ పొందిన కొందరు రైతులకు మళ్లీ మాఫీ డబ్బులు జమ అవడం రైతులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ₹1,00,000 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ కాని రైతులు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మాకు లోను ఫస్ట్ 20,000 నుంచి ఇచ్చిండ్రు. 1 ఎకర్ భూమి ఉన్నది సార్, మాకు ఎక్క కూడా లేదు. ఆ 1 ఎకరానికి 20,000 ఇచ్చిండ్రు సార్. కొద్దిగా పెంచుండ్రు అంటే పెంచిండ్రు. 45,000 ఈ 2024లో ఇచ్చిండ్రు సార్. మాది ఉన్నదే 45,000 సార్. ఆ 45,000 కలిసి 20,000 మాపు వచ్చింది సార్. మరి బ్యాంక్ మేనేజర్ గారిని అడిగితే పై ఆఫీసర్ని అడగండి అన్నారు. మరి అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే లేదు వచ్చేసి బ్యాంకులు అడుగుంటారు. మరి ఎవరిని అడగాలనో అంత కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఇప్పుడు ఎందరో 1 లక్ష వరకు మాపు అన్నోళ్ళు అందులోకెళ్ళి 60,000 మాపు వచ్చినాయి. కొందరికేమో 30,000 మాపు వచ్చినాయి. నాకేమో 20,000 మాపు వచ్చినాయి. నాది 95,000 ఉన్నాయి. అందులోకెళ్ళి 59 వచ్చినాయి, మిగతాయి రాలేదు. ఎక్కడ చూసినా రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టగా వారికి విపక్ష నేతల నుంచి మద్దతు లభిస్తోంది. నిర్మల్ జిల్లాలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే సాంకేతిక ఇబ్బందులు తొలగించి మాఫీ కాని రైతుల డేటాను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రైతుల కుటుంబాల వివరాలు, సర్వే నంబర్లు, బ్యాంకు వివరాలను సేకరిస్తున్నారు. అయితే గత డేటా ఉండగా కొత్తగా డేటా సేకరించడం ఏంటని ప్రశ్నిస్తున్న రైతులు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.